అఫెక్టెడ్ చూస్తే విఆర్పురం, వరరామచంద్రపురం అండ్ కూనవరం ఈ 2 మండలంలో పూర్తిగా ఉంటున్న ఆల్ 86 హ్యాబిటేషన్స్ కూడా పూర్తిగా అఫెక్ట్ అయ్యడం జరిగింది. చింతూరు అండ్ ఎట్టపాక పార్షియలీ అఫెక్ట్ అయ్యడం జరిగింది. సో మనకి ప్రతిరోజు ప్రతి హ్యాబిటేషన్స్లో ఉంటున్న నెంబర్ ఆఫ్ పీపుల్ తహసీల్దార్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారము ఓవరాల్గా చూస్తే 35,746 ఫ్యామిలీస్ అఫెక్ట్ అయ్యడం జరిగింది. దీంట్లో 2,487 ఫ్యామిలీస్ వాళ్ళు కార్డు రైస్ కార్డ్స్ లేని ఫ్యామిలీ వాళ్ళు కూడా కొత్తగా మ్యారేజ్ అయ్యి సెపరేట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు రేషన్ కార్డ్ అప్లై చేసి పెండింగ్ ఉన్న వాళ్ళు దీంట్లో 2,487 మంది ఉన్నారు. సో టోటల్గా 35,746 ఫ్యామిలీస్ దీంట్లో అఫెక్ట్ అయ్యారు. పాపులేషన్ వైజ్ చూస్తే 83,314 జనాభా ఈ పర్టికులర్ వరదల్లో అఫెక్ట్ అయ్యడం జరిగింది. సో 18 జూలై నుండినే ఇక్కడ ఒక కంట్రోల్ అండ్ కమాండ్ మీరు ఇక్కడ చూసిన కంట్రోల్ అండ్ కమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 20 మంది అధికారులు వివిధ శాఖల్లో గురించి ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయడము, కింద స్థాయిలో మండల స్థాయిలో ఉంటున్న కంట్రోల్ రూమ్కి వాళ్ళు కాంటాక్ట్ చేయడము, అప్పటికప్పుడు అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ రిలీఫ్ కానీ ఇమీడియట్గా వాళ్ళు అడ్రస్ చేయడానికి కావాల్సిన ప్రతిపాదన కూడా మన దృష్టికి తీసుకొచ్చేసి చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండల్కు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ విఆర్పురంకి సబ్ కలెక్టర్ రంపచోడవరం ప్రశాంత్ కుమార్ ఐఏఎస్ ఆయన అక్కడ స్పెషల్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. కూనవరంకి పిఓఐటీడీఏ రంపచోడవరం సూరజ్ గారిని పెట్టడం జరిగింది. ఎటపాకకి జాయింట్ కలెక్టర్ అభిషేక్ని పెట్టడం జరిగింది. అండ్ చింతూరుకి పిఓఐటీడీఏ చింతూరు అండ్ నేను ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉండడం జరుగుతుంది. ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి టోటల్గా మేనేజ్ చేసేసి ఈ మానిటర్ చేయడానికి స్పెషల్ కలెక్టర్ గారు కూడా ఈ కంట్రోల్ కమాండ్లో పెట్టడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ప్రతి మండలికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ కూడా నియమనం చేయడం జరిగింది. ఎస్డీసీ ట్రైబల్ వెల్ఫేర్ రంపచోడవరం, బాడేరు అండ్ ఇంకొక అధికారులు ఎల్ఏఆర్ఆర్, ఎస్డీసీ ఎల్ఏఆర్ఆర్ కూడా ఒక ఈ స్పెషల్ ఆఫీసర్స్ కింద హెల్ప్ చేయడానికి పెట్టడం జరిగింది. కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ చింతూరులో పిఓటీడీలో ఒకటి పెట్టాము. 4 మండల్లో కూడా తహసీల్దార్స్ ఆఫీసెస్లో కంట్రోల్ అండ్ కమాండ్ పెట్టాము. సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అక్కడ కూడా ఏర్పాటు చేసేసి ఈ వెర్టికల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ వరదల గురించిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే మనకి అప్పర్ రీచెస్ ఆఫ్ గోదావరి, సబరి అండ్ సీలేరులో ఏ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న వరదలు మనకు అక్కడ ఉంటున్న బ్యారేజెస్ అండ్ రిజర్వాయర్స్లో వాటర్ రిలీజ్ ఎలా ఉంది అని ఇక్కడ రియల్ టైంలో ఎవ్రీ 1 అవర్ గ్యాదర్ చేసేసి అక్కడ రిలీజ్ చేసిన ఇంపాక్ట్ మన గోదావరిలో ఎట్లా ఉంటుంది గురించి ఒకసారి అనలైజ్ చేసేసి ఇప్పుడు నుంచి ఎర్లీ వార్నింగ్ ఇన్ఫర్మేషన్స్ వివిధ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మండల్ లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, విలేజ్ లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాని ద్వారా పంపించడం జరిగింది. ఈ 18 జూలైకి ముందే మనం దాదాపుగా 20 రోజుల ముందే మనం ఈ విలేజ్ లెవెల్లో ఈ వరదల కమిటీ ఏర్పాటు చేశాం. దానిలో స్థానిక సర్పంచ్, వార్డ్ మెంబర్స్, అక్కడ ఉన్న గ్రామ పెద్దలు, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా మెంబర్గా ఉండి ఒక వరదల కమిటీ విలేజ్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏకంగా దాదాపుగా 80 to 90% ఆఫ్ పాపులేషన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ విలేజ్ గురించిన సమస్యలు గత వరదల్లో ఏమేమి వాళ్ళు ఎదుర్కొన్నారు, అది ఇప్పుడు ఈ టైంలో ఎట్లా అది సరి చేయాలి గురించి కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలన్నీ కూడా గ్యాదర్ చేసేసి ఇక్కడ ఫస్ట్ వార్నింగ్ ప్రకటన చేసిన వెంటనే అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న రెవెన్యూ సెక్రటరీ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి ఫస్ట్ వార్నింగ్ ఇమీడియట్గా చేసిన తర్వాతనే ప్రతి ఇంటికి ఈ రైస్లు అడ్వాన్స్ 2 నెలలకు ఉంటున్న రైసు, దెన్ కందిపప్పు, పామాయిల్, దెన్ ఆనియన్ అండ్ పొటాటో కూడా మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్కి పంపించడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీగా విఆర్పురం, కూనవరంలో ఉంటున్న ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్ 8,900 ఫ్యామిలీస్ ఇన్ కూనవరం అండ్ అరౌండ్ అనదర్ 9,300 ఇన్ కూనవరం విఆర్పురం వాళ్ళందరికీ కూడా 100% సాచురేషన్ బేసిస్లో ఈ రిలీఫ్ మెటీరియల్స్ ముందే పంపించడం జరిగింది. ఇప్పుడు ఉంటున్న గ్యాప్ మనం చెప్పిన 35,000 మంది 30,000 ఫ్యామిలీస్కు ఓన్లీ చింతూరు అండ్ ఎటపాకలో ఉంటున్న ఫ్యామిలీస్ ఇప్పుడు రీసెంట్గా అఫెక్ట్ అయ్యారు. ఈ థర్డ్ వార్నింగ్ దాటిన తర్వాత ఆ ఫ్యామిలీస్ ఇప్పుడు గుర్తింపు చేసేసి
వాళ్ళకి కూడా నేను చెప్పిన 5 వసతులు కూడా మనం ఇవ్వడానికి ఆల్రెడీ ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ 2 డేస్లో వాళ్ళు కూడా 100% ఇచ్చిన ఏర్పాట్లు చేస్తాం. మొత్తం మనం ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విలేజ్ లెవెల్ కమిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని ఎక్కడెక్కడ సేఫ్ లొకేషన్స్కి మూవ్ చేయడం జరిగింది. మనకి టోటల్ 149 టోటల్ రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో పగ్గారు అంటే మనకి బిల్డింగ్స్ ఉంటున్న రిలీఫ్ సెంటర్స్ ఓన్లీ 49, మిగిలిన కూడా ఎక్కడెక్కడ వాళ్ళు మూపి కింద ఉంటున్న ప్రాంతం నుంచి కొంచెం మెట్ట ప్రాంతంకి ఐడెంటిఫై చేసేసి వాళ్ళని అక్కడ తరలింపించడానికి ప్రత్యేకంగా అక్కడ ఒక లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారని చూసుకొని అక్కడ చిన్న జంగిల్ క్లియరెన్స్ చేసేసి ఏ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడ వెళ్ళాలని ఒక చిన్న ప్లాన్ చేసేసి వాళ్ళని అక్కడ తరలించడం జరిగింది. ఎక్కడెక్కడ మూవ్ అయిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వార్నింగ్ తర్వాతనే మనం అడ్వాన్స్గా తీసుకున్న తార్పాలిన్లు దాదాపుగా 4800 తార్పాలిన్స్ అప్పుడే మనం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా హిల్ టాప్ వెళ్ళిన వాళ్ళు ఓపెన్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్స్ పెట్టామో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో ఇచ్చాము. అప్పటికప్పుడు ఎక్కడ మూవ్మెంట్ ఉందో ఈ వాటర్ లెవెల్స్ పెరిగిన వలన ఎక్కడ మూవ్ అవుతున్నారో వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో ఈ తార్పాలిన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెడ్ క్రాస్ నుండి కూడా దాదాపుగా ఒక 400 తార్పాలిన్స్ ఇచ్చారు. అది మనకి చుట్టూ ఉన్న చింతూరు అండ్ విఆర్పురంలో అది డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ సత్యసాయి అట్లాంటి వాళ్ళకి కూడా కొన్ని దోమల తెరలు అడిగాము. వాళ్ళు కూడా దాదాపుగా ఒక 4000 దోమ తెరలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో దాంట్లో ఫస్ట్ ఒక 1000 దోమ తెరలు ఆల్రెడీ మనకి రీచ్ అయింది. అది కూడా ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్లో ఎస్పెషల్లీ ఓపెన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇవాక్యువేట్ చేసేసి పెట్టిన సెంటర్స్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్కి అక్కడ మొత్తం 16 బోర్లు ఏర్పాటు చేయడానికి ఆదేశం ఇచ్చాము. దాంట్లో ఒక 6-7 బోర్లు మనం పెట్టి హ్యాండ్ పైప్ ఏర్పాటు చేసాం. రిమైనింగ్ దీంట్లో అక్కడ వాటర్ పడలేని పరిస్థితిలో అది చేయలేకపోయాము. ఆ హ్యాబిటేషన్స్కి ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా వాళ్ళకి కూడా ఆర్ఓ వాటర్ ఇచ్చాము. ఇది కాకుండా దాదాపుగా 50,000 బ్యాగ్స్ ఆఫ్ పాకెట్స్ అంటే 50,000 అంటే దాదాపుగా 2 లక్షలు పైన ఉంటున్న వాటర్ ప్యాకెట్స్ ఈ విలేజెస్లో ఉంటున్న హ్యాబిటేషన్స్కి సప్లై చేయడం జరిగింది. మనకి శానిటేషన్స్ని స్పెసిఫిక్గా దాదాపుగా 79 మంది ఈ ఎంటైర్ 4 మండల్స్లో ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఎక్కువ బాధితులు వచ్చిందో అక్కడ ఏరియాకి పంపించాము. అట్లీస్ట్ ట్వైస్ అ డే ఆ ఊర్లో వెళ్ళి అక్కడ ఉంటున్న లైన్ కానీ బ్లీచింగ్ పౌడర్ ఇచ్చేసి ఆ శానిటేషన్ కార్యక్రమం కూడా ప్రతి చోట్ల చేసినది మీరు కూడా చూడవచ్చు. అండ్ ఇప్పుడు కూడా శానిటేషన్స్ ద్వారా మనకి కంప్లైంట్స్ ప్రజల నుంచి వచ్చినది కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి ఈ సెకండ్ వార్నింగ్ తర్వాత ఈ పామ్ ఆయిల్ ఇది ఆర్జీ దాల్, రెడ్ గ్రామ్ దాలు, క్యాండిల్స్, టార్చ్లు ఇది వీళ్ళందరికీ కూడా ఇచ్చాము. మిల్క్ కూడా దాదాపుగా 5,000 లీటర్లు వివిధ ప్రాంతంలో ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి కోసం ఈ ఎవాక్యువేట్ చేసిన రిలీఫ్ సెంటర్స్లో మిల్క్ కూడా మనం సప్లై చేయడం జరిగింది. మనకి ఎక్కడెక్కడ వాటర్ ఇవ్వలేకపోయిన కొన్ని ప్రాంతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామగిరి ఉండవచ్చు, ఆర్ ఇక్కడ విఆర్పురంలో ఉంటున్న కొండ ప్రాంతంలో ఉంటున్న గోదావరి తీర ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి ఎక్కడెక్కడ బోట్స్ ద్వారా పంపించలేకపోయారు. అక్కడ లోకల్లో దొరుకుతున్న వాటర్ రిసోర్సెస్ హ్యాండ్ పంప్స్ కానీ అక్కడ ఉంటున్న వాటర్కి అది వేడి చేసేసి దాంట్లో క్లోరిన్ ట్యాబ్లెట్స్ పెట్టడానికి కూడా దాదాపు 38,000 క్లోరిన్ ట్యాబ్లెట్స్ తెప్పించాము పాడేరు అండ్ రంపచోడవరం నుండి. ఇంకా ఒక 5 లక్షలు క్లోరిన్ ట్యాబ్లెట్స్ మనం ఆల్రెడీ పురమాయించున్నాము. అది కూడా ఆ ప్రాంతంలో అందరికీ కూడా ఇచ్చేసి అది ఎట్లా వాడాలని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. దానివల్ల వాటర్ ద్వారా వచ్చిన వ్యాధులు ఏదైనా ఉంటే అది అవాయిడ్ చేయడానికి ఏర్పాట్లు చేయవచ్చు. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.